హాయ్ ఫ్రెండ్స్, గిరిధర్ రాయ్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పెన్ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చరిత్ర తెలుసుకుందాం. ఇది అనంతపురం జిల్లాలో అనంతపురానికి పడమటి వైపున కనిపిస్తుంది. ఉరవకొండకు 10 కిలోమీటర్ల దూరంలో, అనంతపురానికి 40 కిలోమీటర్ల దూరంలో మనకు అనంతపురము బళ్ళారి హైవే పక్కన మనకు ఇది కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని బోగుర్ల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని అంటారు. ఇది పెన్నా నదికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వైశాఖ మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాలు సమీపం కర్ణాటక రాష్ట్రం సమీపంలోని, అంటే అనంతపురం జిల్లాకు ఆనుకున్నటువంటి కర్ణాటక ప్రాంతం నుండి కూడా ఎంతోమంది భక్తులు విశేషంగా స్వామివారిని వచ్చి దర్శించుకుంటుంటారు, తలనీలాలు అర్పిస్తారు. ప్రధాన దేవాలయం చుట్టూ కళ్యాణ మంటపాలు, ఇతర గుడులు, ఇంకా ఎన్నో ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కట్టడాలు కనిపిస్తాయి. అన్నిటినీ కలుపుతూ చుట్టూరు ఒక మంచి రహదారి ఉంటుంది. ఈ దారిలోనే రథము కలవడానికి, రథము యాత్ర చేయడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఇక స్వామివారి ప్రధాన విగ్రహముకు పాదాల దగ్గర 5 నుంచి 3 అడుగులు 3 అడుగుల పాదము కనిపిస్తుంది. ఆ పాదం కింద ఒక సొరంగ మార్గంలో పెన్నా నది నీరు ప్రవహిస్తూ ఉంటుంది అనేది జనవాడికలో ఉంది. ఇక మనము ఈ దేవాలయ చరిత్రను గమనిస్తే, చాళుక్యరాజు కీర్తివర్మ 8-16 శతాబ్దాల మధ్యలో ఒక కాలంలో ఇక్కడ మొదటిసారిగా ఇక్కడ నరసింహస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత 1478 కామన్ ఎరాలో ఉదిరిపికొండ సామంతులు ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారు, లేదంటే అభివృద్ధిలో పాలు పంచుకున్నారు. 1556 కామన్ ఎరాలో కోనప్పదేవ మహారాజు సన్నాఫ్, అంటే మహామండలేశ్వర రామరాజు కుమారుడు. ఆ తర్వాత 1558 కామన్ ఎరాలో పోతుల తిరుమల నాయుడు అనేటువంటి స్థానిక సామంతులు ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి పరచడంలో తమ వంతు పాత్రను పోషించడం జరిగింది. ఇక్కడ మనము చూస్తున్నది ఉగ్ర నరసింహస్వామి యొక్క విగ్రహము. ఇక్కడ గమనించినట్లయితే ఈ విగ్రహాన్ని సోమేష్ కుమార్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు నేను అభివృద్ధి చేయడం జరిగింది. ఇక గుడి చుట్టూరు చూస్తున్నారు మీరు ప్రధానమైనటువంటి దారిని. గుడి చుట్టూరు కూడా రథాన్ని నడపవచ్చు. ఆ తర్వాత ఈ దేవాలయంకు అతి సమీపంలోనే మనకు ఈ పెన్నా నది ప్రవాహం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉండేటువంటి సత్రాలు, కళ్యాణ మంటపాలు, ఇటువంటివన్నీ కూడా మనకు దేవాలయం చుట్టూరు కనిపిస్తూ ఉంటాయి. మనం ప్రస్తుతము ఈ పెన్నా నది పాయకు దగ్గరలో మనము వెళ్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఆ పిఏబిఆర్ డ్యామ్ నుంచి, అంటే పెనకచెర్ల నుంచి వచ్చేటువంటి డ్యామ్ నుంచి, అంటే కొరకొల్ల డ్యామ్ అంటారు, ఈ కొరకొల్ల ప్రాజెక్ట్, అక్కడ నుంచి వచ్చే ఎక్సెస్ వాటర్ కూడా దీంట్లో కలవడం వలన నీరు చాలా భారీ స్థాయిలో మనకు కదులుతూ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా దేవాలయాలు, కోటలు, చరిత్రకు సంబంధించిన విషయాలు చూడాలంటే మన గిరిధర్ రాయ్ బ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆనందించండి. థ్యాంక్ యూ.